बजेगा बजेगा 93.5 रेड एफएम लो राज के साथ बकरा बजेगा హలో హలో, ఇది ఆప్టికల్ షాపా? ఆప్టికల్ షాప్ చెప్పండి సార్. నేను సార్ కాదు మేడం. మీ వాయిస్ చెప్పండి. ఏం లేదు, ఇది మా అబ్బాయికి మొన్న కంప్యూటర్ ఒకటి కొన్నా అండి. కంప్యూటర్ పెద్ద స్క్రీన్ ఉంటుంది కదా, అది కొన్నా. అంటే సెకండ్ హ్యాండ్ లో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఫారెన్ వెళ్ళిపోతూ మనకి ఇచ్చేసారనమాట. 5,000 రూపాయలు పెట్టి కొన్నా నేను. ఓకే, అది కొన్నకాడ నుంచి మా బాబు దాని ముందే ఎక్కువ ఉంటున్నాడు. సైడ్ వచ్చేసేసింది. అది వేరే డాక్టర్ కి చూపిస్తే ఆయన రాసి ఇచ్చారు అన్నమాట, చీటీ రాసిచ్చాడు. మీరు అది తీసుకొని రండి, చూద్దాం. గ్లాసులు పెట్టుకుంటే సరిపోతుంది. మీరు అది తీసుకొని రండి. అదే ఒక కన్నేమో -30 ఉందండి, 30. ఇంకోటేమో -29 ఉంది. -30 చాలా అసలు అల్లకల్లోలంగా ఉంటుంది మా బాబు పరిస్థితి. పాపం వాడు పార్టీ కూడా ఎక్కడ పోవాలో అర్థం కాదు, ఎక్కడ పెడితే అక్కడ పార్టీకి వెళ్ళిపోతున్నాడు. ఇల్లంతా అల్లకల్లోలం చేసేస్తున్నాడు. అది -30 ఉండదండి, మీరు అది తప్పు చూస్తుంటారు. మీరు ఒకసారి తీసుకురండి, చెప్తాను. నేను అంటే బాబుని కూడా తీసుకురావాలండి, అవసరం లేదా? అంటే మళ్ళీ వాడిని తీసుకొస్తే మీ షాప్ అంతా పార్టీ చేసేస్తాడు. మీరు అది చిట్టి తీసుకురండి, ఎందుకంటే అది మీరు -30 అసలు అలా ఉండదు. అది లేదు, అతను రాసిచ్చాడు కదా. ఇప్పుడు నేను చిట్టి తీసుకుని రావాలా, పార్టీ తీసుకురావాలా అక్కడికంటే బాబుతో పాటు? చిట్టి తీసుకుని రండి మీరు చాలు. మీరు ఏదో తప్పు చూస్తున్నారు. -30 అసలు ఉండదండి. అతనికి ఫోన్ చేశాను డాక్టర్ కి, ఏంటండి ఇంత ఉండదంట అంటే, అంతే ఉందమ్మా, అందుకే పార్టీ కూడా ఎక్కడ పడితే అక్కడ చేసేస్తున్నాడని ఆయన చెప్పుకొచ్చాడు అనమాట, పెద్ద మనిషి. ఫస్ట్ మీరు ఆ చిట్టి తీసుకొని రండి చెప్పండి. మీరు ఎక్కడ ఉంటారు? నేను ఇక్కడ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 7 అండి. మీకు రెడ్ ఎఫ్ఎం రేడియో ఐడియా ఉందా? అదే పాటలు వస్తాయి చూడండి, రేడియో, రెడ్ ఎఫ్ఎం రేడియో. అవునవును, అందులో నేను జాబ్ చేస్తానండి. నా పేరు ఆర్జే రాజు. హలో హలో, శ్రీకాంత్ గారు చెప్పండి. నేను ఆర్జే రాజు అండి. మీ ఫ్రెండ్ నాగరాజు పౌర్ ఉన్నారు కదా, మీకు బ్యాండ్ బాజా ఎంచమంటే అలా కాల్ చేశాను. ఫస్ట్ నుంచి డౌట్ వచ్చింది, -30 అంటే. बजेगा बजेगा 93.5 रेड एफएम लो राज के साथ बकरा बजेगा